దేవీ శరన్నవరాత్రులు రాబోతున్నాయి కదా! ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఇంట్లో పూజ అనేది ఎలా చేసుకోవాలి? కలశం ఎలా పెట్టుకోవాలి? అఖండ దీపం, కలశం పెట్టినట్లయితే ఎలాంటి నియమాలను పాటించాలి? కలశం లేదా అఖండ దీపం పెట్టకుండా కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చా? ఏ ఏ సమయాల్లో కలశం, అఖండ దీపం పెట్టుకోవాలి? అలాగే ఏ రోజున కదపాలి? పూజ ఎలా చేసుకోవాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పూజకు కావాల్సిన పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం, అమ్మవారికి వస్త్రాలు సమర్పించేటప్పుడు వాయనం ఇవ్వడానికి, తాంబూలంలోకి ఎండు ఖర్జూరాలు, వక్కలు, అలాగే తోరాలు కట్టుకోవడానికి దారపురీలు, కలశంలో వేయడానికి కాయిన్స్, యాలుక్కాయలు, లవంగాలు, అలాగే పచ్చకర్పూరం, అదేవిధంగా అక్షంతలు, దీపారాధన కోసం నూనె, ధూపం ఇవ్వడం కోసం ధూప్ స్టిక్స్ లేదా అగరవత్తులు, అగ్గిపెట్టె, ఒత్తులు, అలాగే నీరాజనం సమర్పించడం కోసం హారతి కర్పూరం బిళ్ళలు, పువ్వులు, అదేవిధంగా కలశం పెట్టుకోవడానికి మరియు నైవేద్యంగా సమర్పించడానికి 2 కొబ్బరికాయలు, దీపారాధన కుందులు, అలాగే షోడచోపచార పూజ, అలాగే ఆచమనీయం చేసుకోవడం కోసం 2 పంచపాత్రలను అయితే సిద్ధం చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు. హారతి ప్లేటు, గంట, అలాగే అగరబత్తులు పెట్టుకోవడానికి అగరబత్తి స్టాండు, ధూపం సమర్పించేటప్పుడు ధూపం ఇవ్వడానికి మరొక ప్లేట్ కానీ ఇంకా ఇలా స్టాండ్ కానీ ఒకటి ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ సామాగ్రి అంతా. కలశం పెట్టుకోవడం కోసం వెండి, ఇత్తడి లేదా రాగి చెంబును తీసుకోవాలి. పసుపు గణపతిని ప్రతిష్ఠించడానికి, అలాగే అమ్మవారిని కలశాన్ని పెట్టుకోవడం కోసం బియ్యం, జాకెట్ ముక్కలు అమ్మవారికి సమర్పించడానికి, అలాగే కలశంలోకి గాజులు, అమ్మవారికి వాయనం సమర్పించడానికి వస్తువులన్నీ ముందు రోజే సిద్ధం చేసుకోండి. ముందుగా ఒక పీటను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపుతో ఇక్కడ చూపిస్తున్నట్లుగా అలికి ముగ్గులు పెట్టుకోవాలి. మీకు వచ్చిన ఏదో ఒక అష్టదళ పద్మ ముగ్గు కానీ ఏ ముగ్గైనా పర్వాలేదు. ఇలా అందులో కొంచెం పసుపు, కుంకుమ వేసి అలంకరించుకోవాలి. పీట పైన ఇలా ఒక కొత్త జాకెట్ ముక్కను పరుచుకోవాలి. 3 పిరికెళ్ళ బియ్యాన్ని పోసుకొని పసుపు, కుంకుమ, అలాగే గంధం, అక్షంతలను సమర్పించుకోవాలి. దాని తర్వాత మీ దగ్గర దుర్గాదేవి అమ్మవారి ఫోటో ఉన్నట్లయితే అమ్మవారి ఫోటో కానీ, విగ్రహం ఉంటే విగ్రహానికి కానీ పూజ అయితే చేసుకోవచ్చు. దుర్గా అమ్మవారి ఫోటో కనుక మీ ఇంట్లో లేనట్లయితే లక్ష్మీదేవికి కానీ, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి ఫోటోలు ఏదైనా ఉన్నట్లయితే ఆ అమ్మవారి ఫోటోలకైనా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా అమ్మవారికి గంధం, బొట్టు అన్నీ సమర్పించేసుకొని పూలతో అలంకరించుకోవాలి. కలశం పెట్టుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని అందులో ఇక్కడ చూపిస్తున్నట్లుగా 3 పిరికెళ్ళ బియ్యాన్ని అయితే పోయాలి. అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు వేసుకోవాలి. కలశం చెంబుకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. 3 పోగుల దారాన్ని తీసుకొని తోరణం సిద్ధం చేసుకొని కలశానికి అయితే కట్టుకోవాలి. కలశం చెంబులో సగం వరకు నీళ్లు పోసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, అలాగే పువ్వులు, పచ్చకర్పూరం, కాయిన్స్ వేసుకోవాలి. అదేవిధంగా మీ దగ్గర ఏదైనా పవిత్ర నదీ జలాల తీర్థం ఉన్నట్లయితే అది కూడా ఇందులో కలుపుకోవచ్చు. తర్వాత మామిడాకులు పెట్టుకొని పసుపు రాసి కుంకుమ బొట్లతో ఇలా అలంకరించుకున్న కొబ్బరికాయను పెట్టాలి. దానిపైన ఎరుపు లేదా పచ్చరంగు జాకెట్ ముక్కని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఓం కానీ, స్వస్తిక్ కానీ లేదా గంధం, కుంకుమ బొట్లతో కానీ అలంకరించుకొని దాంతోపాటుగా పువ్వులు, గాజులతో కలశాన్ని అయితే అలంకరించుకోవాలి. మనం ఏ వ్రతాన్ని ఆచరించినా, ఏ నోము నోచినా కూడా కలశాన్ని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. ముందుగా పూజను ప్రారంభించే ముందు ఓం పుండరీకాక్ష అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తూ 3 సార్లు మనపై నీటిని చల్లుకోవాలి. మనం ఎలాంటి పూజ చేసినా, ఎలాంటి వ్రతాలని ఆచరించినా కూడా మనం ఇంట్లో నిత్యం ఆరాధించే దేవీ దేవతలకైతే పూజ చేసుకోవాలి. తర్వాత అమ్మవారి దగ్గర దీపారాధన అయితే చేసుకోవాలి. ఈ దేవీ నవరాత్రుల్లో ఇంట్లో అఖండ దీపం పెట్టుకోవాలి అనుకునేవారు 2 పెద్ద మట్టి ప్రమిదలను తీసుకొని ఒకదానిపై ఒకటి పెట్టి పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించుకొని నిండుగా నూనె పోసి ప్రమిదకు తగ్గట్టుగా ఒత్తులు వేసుకొని వెలిగించుకోవాలి. ఎప్పుడూ కూడా ఒక ఒత్తితో దీపారాధన అయితే చేయకూడదు. 2 ఒత్తులని ఒక ఒత్తిగా చేసి
వెలిగించుకోవాలి. అదేవిధంగా ఏకహారతి లేదా అగరవత్తులతో అయితే దీపారాధన అనేది చేసుకోవాలి. మనం చేయబోయే పూజకి ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలి అని పసుపు గణపతిని ఆరాధించడంతో ఈ పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. ఆచమనం చేసుకున్న తర్వాత గణపతికి షోడచోపచార పూజ అయితే నిర్వహించుకోవాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత కలశ స్థాపన పూజ అనేది ప్రారంభించుకోవాలి. కలశానికి పూజ చేయడం అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ ప్రారంభించుకోవాలి. అమ్మవారికి కూడా షోడచోపచార పూజను నిర్వహించుకోవాలి. తర్వాత అమ్మవారి స్తోత్రాలు కానీ అష్టోత్తరాలను కానీ పువ్వులతో లేదా అక్షంతలతో లేదా కుంకుమతో అర్చన అయితే చేసుకోండి. తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షంతలను అమ్మవారికి సమర్పించండి. అఖండ దీపాన్ని పెట్టుకొని పూజించేవారు తప్పనిసరిగా అఖండ దీపం కొండెక్కకుండా ఉండేలాగా చూసుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే పెట్టుకోండి. అదేవిధంగా కలశం అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు తప్పనిసరిగా మొదటి రోజు ఏ విధంగా పూజ చేస్తారో 11 రోజులు కూడా అలాగే నియమనిష్టలతో అదేవిధంగా అదే సమయాలలో పూజ అనేది నిర్వహించాల్సి ఉంటుంది. దేవీ నవరాత్రులో అందరికీ వీలు పడదు. కొంతమందికి స్త్రీలకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వారు ఈ అఖండ దీపాన్ని కలశాన్ని పెట్టుకోకుండా మామూలుగా నిత్య దీపారాధన చేసుకొని అమ్మవారికి ఫోటో ఎదురుగా ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని అందులో దేవీ నవరాత్రుల్లో అమ్మవారు మనకు ఏ రోజు ఏ దర్శనం ఇస్తున్నారో ఆ అలంకారాన్ని బట్టి ఆ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను కానీ అష్టోత్తరాలను కానీ జపిస్తూ కుంకుమార్చన అయితే మీ పూజా మందిరంలోనే చేసుకోండి. అదేవిధంగా దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయాలను కానీ మండపాల దగ్గర ప్రతిష్ఠించిన అమ్మవారిని కానీ దర్శించుకోండి. అంతేకాని ఎప్పుడు ఏ ఆటంకం వస్తుందో అనే భయాందోళనతో అయితే ఈ పూజను ప్రారంభించకండి. దేవీ శరన్నవరాత్రులు ఈ సంవత్సరం 11 రోజుల పాటు జరగనున్నాయి కదా. ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి, అలాగే దసరా పండుగ ఏ రోజున వచ్చింది, అలాగే కలశం అఖండ దీపం పెట్టుకోవడానికి శుభ సమయాలు, దాంతోపాటుగా అమ్మవారి ఏ ఏ రోజున ఏ అలంకారాల్లో మనకు దర్శనం ఇవ్వనున్నారు, ఏ పువ్వులతో అమ్మవారిని పూజించాలి, ఏ రోజున ఏ రంగు దుస్తులను ధరించాలి, ఏ రోజు ఏ ఏ నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఏ ఏ రోజున ఏ ఏ మంత్రాలను జపించాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఎలాంటి ఫలితాలు దక్కుతాయి, ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. అది కూడా ఒకసారి చూసేయండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. అలాగే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 11 రోజులు కూడా దేవీ శరన్నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలి అనేది లైవ్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. దాన్ని చూసి కూడా మీరు పూజ అనేది ఆచరించుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖండ దీపం అలాగే కలశం పెట్టుకొని పూజించేవారు ప్రతిరోజు అమ్మవారికి వస్త్రాలు సమర్పించలేకపోయినా అక్షంతలు కానీ ఇలా దూదితో చేసిన వస్త్రాలను కానీ సమర్పిస్తూ నవరాత్రులలో చివరి రోజున అమ్మవారికి ఉద్వాసన చెప్తాం కదా, ఆ రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు అలాగే భోజనం నైవేద్యాలను సమర్పించి దీపారాధన కొండెక్కిన తర్వాత అమ్మవారిని యథాస్థానం కరిష్యామి అనే మంత్రాన్ని జపించుకుంటూ గణపతిని కలశాన్ని అలాగే అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పీఠాన్ని కానీ కదపాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా దేవీ నవరాత్రులను మంచిగా జరుపుకొని అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భవానీ, జై దుర్గా, ఓం నమ శివాయ.